స్కార్ కింగ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ లోని మొదటిగా విలన్ క్యారెక్టర్ గా కనిపించబోతుంది స్కార్ కింగ్ అని చెప్పారు. సో అప్పుడే దీని గురించి కంప్లీట్ గా రీసెర్చ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే జాపనీస్ నుండి అడాప్ట్ చేసుకున్న ఈ మాన్స్టర్స్ లో చాలా చేంజెస్ తో పాటు కొత్త కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఈ స్కార్ కింగ్ అనేది కేవలం ఈ ఫిల్మ్ గురించి అనుకున్నారా, లేదంటే కాంగ్ యొక్క ఫస్ట్ పార్ట్ నుండి అనుకున్నారా? ఈ క్యారెక్టర్ గురించి కేడిఎం కూడా కొద్దిగా రివీల్ చేస్తారు అనమాట. ఎప్పటి నుండో దీని గురించి ఒక ప్లానింగ్ ఉందని చెప్పి. సో అదేంటి ఇప్పుడు క్లారిటీ తెలుసుకుందాం. ముందుగా కాంగ్ స్కల్ ఐలాండ్ తర్వాత స్కల్ ఐలాండ్ అని చెప్పి ఒక నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్ ని మాన్స్టర్స్ లో ప్లాన్ చేశారు. కాకపోతే కోవిడ్ వల్ల అంతకు ముందు ఎప్పటి నుండో వీటి గురించి ప్లానింగ్స్ చేసినట్టు అది కొద్దిగా డిలే అయినట్టు. ఇన్ఫాక్ట్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తర్వాత దీన్ని ఒక కాంగ్ కంప్లీట్ ఆరిజిన్ ఫిల్మ్ గా, దాంతో పాటు కాంగ్ యొక్క పాస్ట్ ఫ్యామిలీని, దాంతో పాటు సన్ ఆఫ్ కాంగ్ అనే టైప్ ప్లానింగ్ గురించి కూడా న్యూస్ రావడం మన ఛానల్ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు అవన్నీ కూడా మారే. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్కార్ కింగ్ ఐడియా అప్పటి నుండే ఉందా అనే డౌట్స్. మొదట్లో ఈ క్యారెక్టర్ ని గాడ్జిల్లా వర్సెస్ మెగా గాడ్జిల్లా అనే ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్ లో ఉండే కింగ్ సీజర్ నుండి అడాప్ట్ చేసుకున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఈ క్యారెక్టర్ గురించి క్లారిటీగా రివీల్ చేశారు. స్కార్ కింగ్ కాంగ్ కన్నా ఏన్షియంట్, అంటే ఎప్పటి నుండో ఉన్నవాడు అండ్ సైజ్ లో కూడా పెద్దవాడే. మరి ఇంతవరకు మాన్స్టర్స్ లోని హాలో ఎర్త్ దాటి సర్ఫేస్ వరల్డ్ కి ఎందుకు రాలేదు, లోపలే ఎందుకు ఉన్నాడు, కరెక్ట్ గా ఈ టైం లోనే ఎలా లేచాడు, దాంతో పాటు వాళ్ళందరినీ అదే కాంగ్ యొక్క స్పీసీస్ ని తనకంటూ సెపరేట్ ఆర్మీని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. 1973 లో వచ్చిన ఎంపరర్ ఆఫ్ ది నార్త్ పోల్ అనే ఫిల్మ్ లోని షాక్ క్యారెక్టర్ ని ఇన్స్పైర్ అయ్యి ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారంట. మొదట్లో మంచిగా ఉన్నప్పటికీ తర్వాత కరప్ట్ గా మారిపోతాడు. అంటే మొదట్లో ఈ క్యారెక్టర్ అనేది మాన్స్టర్స్ లో స్కల్ ఐలాండ్ లోనే ఉండేది. ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లోనే మీకు చెప్పాను కదా, ట్రైలర్ లో వచ్చిన హింట్స్ బెట్ అయితే మాత్రం అక్కడ కనిపిస్తుంది కాంగ్ ది కాదు. ఆ బ్లడ్ తో ఉండే హ్యాండ్ ప్రింట్ అనేది ఆల్రెడీ మనకి స్కల్ ఐలాండ్ ఫిల్మ్ లో కూడా ఈ విధంగానే చూపించారు. అంటే మీకు డౌట్ రావచ్చు, స్కల్ ఐలాండ్ లోని హ్యాండ్ ప్రింట్ ని చూపించారు, సేమ్ అదే విధంగా ఉంది కదా, ఇక్కడ కూడా కాంగ్ ఏమో ట్రైలర్ లో మనల్ని మిస్లీడ్ చేస్తున్నారేమో అని. కానీ ఫిల్మ్ కి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ ముందే ఈ హ్యాండ్ ప్రింట్స్ ని రివీల్ చేశారు. సో అందులో మనకి స్కార్ కింగ్ హ్యాండ్ ప్రింట్ ని కూడా రెడ్ కలర్ లో చూపించారు. దీని గురించి కేడిఎం కి అడగ్గా కూడా ఆయన కొద్దిగా అయ్యుండొచ్చు అన్నట్టయితే మాత్రం ఒక స్మైల్ ఇచ్చి స్మాల్ గా రివీల్ చేశారు. లైట్ గా కేడిఎం మూవీ యొక్క స్పాయిలర్స్ రివీల్ చేయడంలోనే పెద్ద కొత్త ఏం కాదు. సో కాంగ్ యొక్క ఫ్యామిలీతో పాటు ఈ ఆరంగ్టన్ అనే స్పీసెస్ కూడా ఈ స్కల్ ఐలాండ్ లోనే ఉండేవారు. డైరెక్ట్ పాసెస్ తోటి హలో ఎర్త్ కి వీళ్ళందరూ కూడా స్కార్ కింగ్ తోటి వెళ్ళినట్టు లీక్ అయిన స్క్రిప్ట్ లో ఉంది. సో ఇది క్లారిటీగా మనకు తెలిసింది. ఎందుకంటే ఓల్డ్ మ్యాథాలజీ ప్రకారం అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. స్కల్ కలర్స్ మొత్తం ఏప్ జాతిని అంతం చేద్దాం అనుకున్నారు స్కల్ ఐలాండ్ లోని, కానీ కాంగ్ మాత్రమే తప్పించుకున్నాడు. మీకు ఇది అర్థం కావాలంటే కాంగ్ యొక్క ఆరిజిన్ ని చెప్పాలి. ఈ లీక్ అయిన స్క్రిప్ట్ లో మరొక డీటెయిల్స్ ఏంటంటే అసలు కాంగ్ బ్రతికి ఉన్నట్టు స్కార్ కింగ్ కూడా ఆ టైంలో తెలియదంట. తెలిసి ఉంటే కాంగ్ ని కూడా మ్యానిపులేట్ చేసి తనతో పాటు తీసుకెళ్లిపోయాడంట. వీళ్ళందరినీ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడంటే ఒరాంగుటాన్ కొద్దిగా మ్యానిపులేట్ చేసే లాంటి స్కిల్స్ గొరిల్లా కన్నా ఎక్కువగా ఉన్నట్టు, వాళ్ళ ఐక్యూ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అందువల్ల ఇది చాలా కాంగ్ స్పీసీస్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది, మ్యానిపులేట్ చేయగలుగుతుంది. ఒక క్రిస్టల్ ద్వారా షిమోని దాని కంట్రోల్ లో తీసుకుంది. అది ఎప్పటిలో షిమో బంధించి ఉంది. సో షిమోని బయటికి అప్పుడే తీసుకురావాలని కాదు, మొత్తం హాలో ఎర్త్ ని రూల్ చేద్దామని దీని గోల్. దానికి ఒక పెద్ద ఆర్మీని, దాంతో పాటు అసలు గాడ్జిల్లా అండ్ కాంగ్ ని ఎదిరించే విధంగా ఈ షిమోని తయారు చేస్తున్నట్టు, కంట్రోల్ చేస్తున్నట్టు దాని ప్లాన్ అని చెప్పి లీక్ అయిన స్క్రిప్ట్ లో జస్ట్ థియరీ ప్రకారం ఉన్నాయి. సమ్ టైమ్స్ ఈ స్పీసెస్ ఆహారంతో పాటు వాళ్ళ జాతి వాళ్ళని తినేస్తాయంట. అందువల్ల అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బోన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఈ క్యారెక్టర్ ని రివీల్ చేసినప్పుడు చూపించారు. దాంతో పాటు తన మెడలోని విప్ స్లాష్ బెల్ట్ బోన్ కి సంబంధించి ఉంటుంది. అంటే చనిపోయిన యొక్క టైటన్స్ కి సంబంధించిన బోన్స్ తోటి ఆ బెల్ట్ లాగా తయారు చేసుకుంది. దాంతో పాటు తన కంట్రోల్ లో షిమో కూడా ఉంది. సో నాకైతే ఒక స్మాల్ గెస్ లా అనిపిస్తుంది. ఏంటంటే సుగోకి ఫాదర్ స్కార్ కింగ్ అయి ఉంటాడు, వాళ్ళ మదర్ ని తినేసి ఉంటాడు, అందువల్లనే తప్పించుకున్నాడా, లేదంటే వీళ్ళ పేరెంట్స్ ని స్కార్ కింగ్ కొంపతీసి తినేసాడా? జస్ట్ నా గెస్ అంతే. అండ్ సుగోకి సంబంధించి వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్ లో పెట్టా. స్కార్ కింగ్ డైరెక్ట్ గా కాంగ్ ని గాడ్జిల్లాని అటాక్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాడు. తన ఆర్మీ తోటి తను హలో ఎర్త్ లోనే ఉంటాడు. కానీ కాంగ్ ని ఈ హలో ఎర్త్ లోని స్కార్ కింగ్ ప్లేస్ కి తీసుకొచ్చేలా చేసేది సుకో. మేబీ అందువల్లనే స్కార్ కింగ్ సర్ఫేస్ వరల్డ్ కి రాకుండా హలో ఎర్త్ లో ఆ సీక్రెట్ ప్లేస్ లో తన ఆర్మీ తోటి చాలా మంది స్లేవ్స్ తో అక్కడే ఉన్నాడేమో. ఎప్పుడైతే క్లాష్ ఆఫ్ ది టైటన్స్ గాడ్జిల్లాకి కాంగ్ కి జరిగిన ఫైట్ లోని అటామిక్ బ్రెత్ తోటి హలో ఎర్త్ కి కన్నం పెట్టిన గాడ్జిల్లా ఈ టైటన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే వీటిని ఆపాలని చెప్పి. సో అందులో అయితే మాత్రం షిమోని రెడీ చేసి ఉంటాడు, కంట్రోల్ చేసి ఉంటాడు. లీక్ అయిన ఒక పిక్ ద్వారా అయితే మాత్రం కాంగ్ దగ్గర ఉండేలాంటి యాక్స్ ని రెండు గాడ్జిల్లా పట్టుకుని ఎగురుతున్నట్టు కొద్దిగా తోరలా ఉందన్నమాట. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ కింగ్ కాంగ్ గిదోరా ఆరిజిన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. స్కార్ కింగ్ యొక్క పవర్స్ లోని పవర్ఫుల్ విప్ స్లాష్ బోన్ తో పాటు ఆరంగ్టన్స్ కి ఉండే కొద్దిగా మ్యానిపులేషన్ స్కిల్స్ హెవీగా ఉండడం వలన ఒక ఆర్మీని మొత్తాన్ని చాలా టైటన్స్ ని కంట్రోల్ చేస్తూ షిమో లాంటి టైటన్ ని కూడా క్రిస్టల్ తో కంట్రోల్ చేయడం, అదర్ ఎప్స్ కన్నా ఫాస్ట్ గా ఫైట్ చేయడం, దాని దగ్గర ఉన్న వెపన్ తోటి మొత్తం చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలుగుతాడు. మిగతా అన్ని కూడా మస్కులర్ గా కొద్దిగా బల్క్ గా ఉంటాయి. దాంతో పాటు స్కల్ ఐలాండ్ నుండి ఈ స్కార్ కింగ్ తో పాటు వెళ్లిన కాంగ్స్ అన్ని కూడా కట్టుబడి ఉంటాయి. కానీ ఇక్కడ మన కాంగ్ మాత్రం అక్కడ నుండి బ్రతికాడు కదా, సో వాడు మాత్రం అసలు స్కార్ కింగ్ కి ఎవరికి అస్సలు తల వంచడు అనమాట. అందువల్లనే కాంగ్ బోస్ టు నో వన్ అని చెప్పి అంటారు. కాంగ్ కి స్కార్ కింగ్ కి జరిగే ఫైట్ లోని కాంగ్ కి కొద్దిగా గాయాలైనప్పటికీ ఆల్మోస్ట్ గట్టి పోటీని ఇస్తాడు. ఆ టైంలో వాడు షిమోని ఒక్కసారిగా బయటికి తేవడం కాంగ్ భయపడిపోతాడు ఆ సీన్ లోని.
లేదంటే లాస్ట్ వరకు పోరాడుతూనే ఉంటాడు ఆల్మోస్ట్. అయితే మనకి ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం 2-3 సార్లు ఫైట్స్ అయితే వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. ఎగిరి గుద్దగానే ఒక్కసారిగా పన్ను బయటకు వచ్చే సీన్ అయితే మాత్రం థియేటర్స్ లోని విజిల్ వర్తి మూమెంట్. మరి చూద్దాం ఏమవుతుందో. సో మీకైతే ఈ స్కార్ కింగ్ గురించి, మాన్స్టర్వర్స్ లో ఎప్పటి నుండి ఉంటున్నాడు అనే థియరీ గురించి, వాడి ప్లాన్స్ గురించి, అంటే ఫ్లాష్ బ్యాక్ యొక్క థియరీ గురించి, లీక్ అయిన స్క్రిప్ట్ ద్వారా డీటెయిల్స్ బట్టి వాడి క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా ఒక స్మాల్ క్లారిటీ అయినా సరే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మేబీ స్కార్ కింగ్ ఎక్స్ట్రా అబిలిటీస్ కూడా ఫిల్మ్ లో ఏమైనా సర్ప్రైజింగ్ గా చూపిస్తారో లేదో చూడాలి. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.